ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అధికారులు ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టరేట్లోని పోలీస్, విద్యుత్, వైద్య, ఆర్టీసీ విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కమిషనర్, పాఠశాల విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లాలో టెట్ పరీక్షలు ఆగస్టు 5 నుండి 16 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు తెలిపారు. ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 2 సెషన్లలో రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఉన్న డిజిటల్ జోన్లో జరుగుతాయన్నారు. జిల్లాలో సుమారు 16,680 మంది అభ్యర్థులు టెట్ పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణ కోసం డిపార్ట్మెంట్ ఆఫీసర్లు మరియు ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్లు నియమించబడినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలు చేయడంతో పాటు పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ వెనుక ముద్రించిన సూచనలను తప్పనిసరిగా చదివి పాటించాలని, నిర్ణీత సమయానికి ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ముందుగా మాకు ఏం చేశారంటే మా ఆఫీసర్స్ కొంతమంది అక్కడ చేసి వెరిఫై చేయమన్నారు సార్. వెరిఫై చేసిన తర్వాత రిపోర్ట్ ఏమన్నారు చెక్ స్లిప్